ఈ కథ పేరు 'పరాయి మొగుడు పక్కింట్లో పెళ్ళాం'. ఒక అందమైన పల్లెటూరులో రాంబాబు పక్క ఊరు నుంచి వచ్చిన ఒక అమాయకపు వ్యాపారి. రాధ రాంబాబు భార్య, పద్ధతి గల ఇల్లాలు. సుబ్బారావు ఊళ్ళో కాస్త గడుసువాడు, పొరిగింటివాడు. పార్వతి సుబ్బారావు భార్య. అది 1980 కాలం నాటి రామాపురం అనే ఊరిలో సుబ్బారావు పార్వతి దంపతులు పెంకిటింట్లో ఉండేవారు. ఒకరోజు వారి పక్కింట్లోకి రాంబాబు, రాధ అనే కొత్త దంపతులు కాపురానికి వచ్చారు. రాంబాబుకి పట్నంలో చిన్న వ్యాపారం ఉండడం వల్ల వారంలో 5 రోజులు బయట ఊళ్ళోనే ఉండేవాడు. శనివారం రాత్రికి ఇంటికి వచ్చేవాడు. కొత్తగా వచ్చిన రాధకు ఆ ఊరు కొత్త కాపురం, భర్త పక్కన లేకపోవడంతో కాస్త భయంగా ఉండేది. ఇది గమనించిన పక్కింటి పార్వతి రాధకు తోడుగా ఉంటూ పిండి వంటలు ఎలా చేయాలో నేర్పిస్తూ మంచి స్నేహితురాలు అయింది. ఒక శనివారం రాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అప్పట్లో పల్లెటూళ్ళలో కరెంటు సరిగా ఉండేది కాదు. వీధి దీపాలు కూడా లేవు. ఆ రోజు రాత్రి బాగా చీకటిగా ఉంది. దానికి తోడు చిరుజల్లులు పడుతున్నాయి. ఆ రోజు శనివారం సాయంత్రం రాంబాబు ఇంటికి రాగానే రాధ ఇల్లు తుడిచి, ముగ్గు పెట్టి, తలస్నానం చేసి చక్కగా తయారై ఉంటుంది. రాంబాబు రాగానే రాజ చేతికి మల్లెపూలు ఇస్తాడు. రాధ మొహమాట పడుతుంటే రాంబాబు నవ్వుతూ ఆమె జడలో మల్లెపూలు తురుముతాడు. వారమంతా పట్నంలో ఉన్న నీ ధ్యాసనే అని రాంబాబు అంటే రాధ సిగ్గుపడుతూ అతనిని వేడి కాఫీ అందిస్తుంది. సాయంత్రం ఇద్దరు కలిసి పెంకుటిల్లు అరుగు మీద కూర్చొని చందమామను చూస్తూ ముచ్చట్లు చెప్పుకుంటారు. అంతా ఎంతో అన్యోన్యంగా సాగిపోతుంటుంది. వీరి పక్కింట్లోనే సుబ్బారావు, పార్వతి ఉంటారు. సుబ్బారావు ఊళ్ళో కాస్త గడుసువాడు. ఎప్పుడు ఏదో ఒక పంచాయతీలతో తిరుగుతూ ఉంటాడు. పార్వతి మాత్రం చాలా అమాయకురాలు. భర్తను దైవంగా భావిస్తుంది. సుబ్బారావు రాత్రి ఇంటికి రాగానే పార్వతి విసనకర్రతో విసురుతూ భోజనం వడ్డిస్తుంది. సుబ్బారావు ముద్ద నోట్లో పెట్టుకుని, ఏందే పార్వతి, కూరలో ఉప్పు కాస్త ఎక్కువైంది, అయినా నీ చేతి వంట రుచే వేరులే అని పొగుడుతాడు. పార్వతి సంతోషంతో మురిసిపోతుంది. ఈ 2 జంటలు పక్కపక్కనే ఎంతో సంతోషంగా జీవిస్తుంటాయి. ఒక వారం రాంబాబుకి పట్నంలో వ్యాపారం ఎక్కువై శనివారం రాత్రి ఊరికి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. దానికి తోడు ఆ రోజు రాత్రి తుఫాను గాలి, దట్టమైన మేఘాలు కమ్మేసి చిరుజల్లులు పడుతున్నాయి. 1980 కాలం కావడం వల్ల ఊరంతా కరెంటు పోయి చీకటిగా ఉంది. అదే సమయంలో సుబ్బారావు పక్క ఊరి జాతరలో ఏదో గొడవ జరిగితే పంచాయతీ చేయడానికి రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడు. ఇంట్లో పార్వతి ఒక్కతే ఉంది. భర్త కోసం తలుపులు తీసి ఉంచి మసక దీపం వెలిగించి నిద్రపోతుంది. రాత్రి 12 గంటలకు రాంబాబు బాగా అలసిపోయి వర్షంలో తడుస్తూ వీధిలోకి వస్తాడు. చీకట్లో కళ్ళు సరిగా కనపడక ఒకేలా ఉన్న పెంకుటిళ్లను చూసి పొరపాటున సుబ్బారావు ఇల్లు తనదే అనుకుని లోపలికి ప్రవేశించాడు. ఇంటి లోపల మసక వెలుతురు ఉండడం, రాంబాబు వర్షంతో తడిసి టోపీ పెట్టుకుని ఉండడంతో పార్వతి తన భర్త సుబ్బారావే వచ్చాడనుకుంటుంది. పార్వతి లేచి, ఏమండి, ఇంత లేట్ అయిందేంటి, బాగా తడిచిపోయారు అంటూ టవల్ తీసి రాంబాబు తల తుడుస్తుంది. రాంబాబు కూడా బాగా అలసటలో నిద్రమత్తులో ఉండడం వల్ల తల తుడుస్తుంది తన భార్య రాధే అనుకున్నాడు. పార్వతి ప్రేమగా అన్నం వడ్డిస్తే రాంబాబు చీకట్లో ఏమీ మాట్లాడకుండా గబగబా తినేస్తాడు.
మంచం మీద పడుకుని ముసుగు తన్నాడు. పార్వతి కూడా కింద చాప వేసుకుని పడుకుంది. మరోపక్క నిజమైన భార్య రాధ పక్కింట్లో మొగుడు కోసం ఎదురు చూసి ఈరోజు ఆయన రారేమో అనుకుని తలుపులు గడియ పెట్టుకుని పడుకుంటుంది. ఉదయం 4 గంటలవుతుంది. కోడి కూసింది. పార్వతి లేచి దీపం వెలిగించి మంచం మీద ఉన్న భర్త ముఖం మీదున్న దుప్పటి తీసింది. తీరా చూస్తే అక్కడ పడుకుంది సుబ్బారావు కాదు, పక్కింటి రాంబాబు. అమ్మో దొంగ, పరాయి మొగుడు నా మంచం మీద ఉన్నాడేంటి అని పార్వతి గట్టిగా కేకపెట్టింది. ఆ కేకకు రాంబాబు ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసి అది తన ఇల్లు కాదని గ్రహించి కంగారులో పంచె సర్దుకుంటూ బయటకు పరిగెట్టాడు. ఇంకా అదే సమయానికి జాతరలో పంచాయతీ ముగించుకుని సుబ్బారావు ఇంటికి వస్తాడు. తెల్లవారుజామున తన ఇంట్లోంచి పక్కింటి రాంబాబు కంగారుగా బయటకు రావడం చూసి సుబ్బారావు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఉదయాన్నే ఊళ్ళో పెద్ద గొడవ మొదలైంది. సుబ్బారావు కోపంతో ఊగిపోతూ, నా ఇంట్లో పరాయి మొగుడికి ఏం పని అని రాంబాబు కాలర్ పట్టుకుంటాడు. పక్కింట్లో రాధ ఏడుస్తూ బయటకు వస్తుంది. నా మొగుడు రాత్రంతా పక్కింట్లోనే ఉన్నాడా అని అనుమానంతో ఏడవడం మొదలుపెట్టింది. ఊరి పెద్దల ఆధ్వర్యంలో రచ్చబండ దగ్గర పంచాయతీ. సుబ్బారావు నేను లేని టైం చూసి వీడు నా ఇంట్లోకి దూరాడు ప్రెసిడెంట్ గారు అని అరిచాడు. రాధేమో నాకు ఈ ఊరు వద్దు, ఈ మొగుడు వద్దు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఏడుస్తాను. రాంబాబు చేతులు జోడించి, అయ్యా నేను తప్పు చేయలేదు, చీకట్లో ఇల్లు మారిపోయాను, అలసటలో నా భార్య తల తుడిచింది, అన్నం పెట్టింది అనుకున్నాను అని వాపోయాడు. అప్పుడు ఊరి పెద్ద ప్రెసిడెంట్ గారు తెలివిగా ఆలోచించారు. రాంబాబు తెచ్చిన సంచిని పరిశీలించారు. అందులో పక్క ఊరు నుంచి వచ్చిన బస్ టికెట్, రాత్రి 10 గంటలు టైం అని ఉంది. అలాగే రాంబాబు వద్ద జేబులో తన భార్య కోసం, రాధ కోసం కొన్న మల్లెపూల పొట్లం అలాగే ఉంది. ప్రెసిడెంట్ గారు సుబ్బారావుతో, రాధతో ఇలా అన్నారు, చూడండి, రాంబాబు తప్పు చేయాలనుకుంటే భార్య కోసం కొన్న మల్లెపూలను జేబులోనే ఉంచుకోడు. చీకట్లో అలసటలో ఇల్లు గుర్తుపట్టక జరిగిన పొరపాటిది. పార్వతి కూడా చీకట్లో భర్త అనుకుని అన్నం పెట్టింది తప్ప ఇందులో ఎవరి స్వార్థం లేదు. కళ్ళతో చూసింది, చెవులతో విన్నది కూడా ఒక్కొక్కసారి అబద్ధం కావచ్చు. నిజాలు తెలియకుండా అనుమానిస్తే కాపురాలు కూలిపోతాయి. ఊరి పెద్దల మాటలతో సుబ్బారావుకి, రాధకి జ్ఞానోదయం అయ్యింది. సుబ్బారావు రాంబాబుని క్షమాపణ కోరాడు. రాధ తన భర్త నిజాయితీని నమ్మి అతని చెయ్యి పట్టుకుంది. నేను ఎంతో ఆలోచించి కథలు రాసి వీడియోస్ చేస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే వీడియోస్ చేస్తున్న నాకు కూడా కాస్త ఉత్సాహంగా ఉంటుంది. సో లైక్ చేయండి. ఈ కథని కంటిన్యూ చేయమంటే కనుక చేస్తాను. ఎక్కువ మంది ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి అని కామెంట్ చేయండి. ఎన్ని వ్యూస్ వస్తాయో ఇంచుమించుగా అన్ని కామెంట్స్ వస్తే ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తాను. మీరు నా వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకే ఇంతగా అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి.